లకీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఒక్కోసారి మనకే తెలియదు కదండి మనలో ఎంత పవర్ దాగి ఉందో. అలాంటి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించే రామాయణంలోని మహావీరుడు హనుమంతుడి కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సీనేంటంటే సీతమ్మ తల్లిని వెతకాలి, వానర సైన్యం లంకకు చేరాలి. కాని వాళ్ల ముందు అబ్బా ఒక పెద్ద అడ్డంకి, అదే అంతులేని మహాసముద్రం. ఇంకా అందరిలో ఒకటే టెన్షన్, ఒకటే ప్రశ్న, ఇంత పెద్ద సాగరాన్ని దాటేదెవరు? అలాంటి ఒక కష్టమైన టైంలో అందరూ డల్లైపోయారు. మన వల్ల కాదులే అన్నట్టు. అసలు ఆశ్చర్యమేంటంటే అపారమైన శక్తి ఉన్న హనుమంతుడు కూడా తన బలాన్ని తనే మర్చిపోయాడు. లేదు లేదు ఈ పని నా వల్ల కాదు అని ఒక రకమైన డౌటులో పడిపోయాడు. సరిగ్గా అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎక్స్పీరియన్స్డ్ జాంబవంతుడు. ఆయన హనుమంతుడి దగ్గరికి వచ్చి ఆయనలో నిద్రపోతున్న ఆ కాన్ఫిడెన్స్ని ఒక్కసారిగా తట్టిలేపాడు. సింపుల్గా ఒక్కటే మాటన్నాడు, హనుమా, ఈ సముద్రాన్ని దాటే శక్తి నీకుంది. ఆ మాటలు విన్నాడో లేదో అవి అచ్చమ్ముక మంత్రంలా పనిచేశాయి. అంతే, ఆ క్షణమే హనుమంతుడిలో ఒక అద్భుతమైన మార్పు మొదలైంది. తనలో దాగి ఉన్న ఆ శక్తి, ఆ పవర్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేశాయి. తన మీద తనకి పూర్తి నమ్మకం వచ్చేసింది. ఆ నమ్మకం వచ్చిన మరుక్షణమే హనుమంతుడు తన శరీరాన్ని ఒక పెద్ద కొండంత పెంచేశాడు. ఇంకస్సలు ఆలస్యం చేయలేదు, ఒకే ఒక జంప్, అంతే ఆ మహాసముద్రాన్ని అలా ఈజీగా దాటేశాడు. చూసారా, ఈ కథ హనుమంతుడిది మాత్రమే కాదు, ఇది మనందరి కథ. ఎందుకంటే హనుమంతుళ్లాగే మనలోనూ మనందర్లోనూ బోలెడంత శక్తి దాగి ఉంది. కాని మనం చాలాసార్లు దాన్ని గుర్తించం, లేదంటే మర్చిపోతాం, అంతే తేడా. ఒక విషయం మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనల్ని మనం నమ్మడం మొదలుపెట్టిన రోజే మన లైఫ్లో అసలైన మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ నమ్మకమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అన్నమాట. కాబట్టి మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ చూసి భయపడటం, మన మీద మనకే డౌట్ పడటం ఇవన్నీ వద్దు. మన మీద మనకు నమ్మకముంచి ముందుకెళ్ళాలి. ఎందుకో తెలుసా, మన లోపల ఉన్న నిజమైన పవర్ మన ఊహకు కూడా అందనంత గొప్పది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన లకీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.